మరో 13 స్థానాల్లో ఇన్ఛార్జీల కోసం కసరత్తు కొనసాగిస్తోంది వైసీపీ. ఇప్పటివరకు 9 చోట్ల ఇన్ఛార్జీలను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 13 స్థానాల్లో సంక్రాంతి తర్వాత 4వ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ పై స్పందించారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. టీడీపీతో జత కట్టడానికి పవన్ ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పాలన్నారు. జగన్ ను రెండోసారి ముఖ్యమంత్రి చేసే లక్ష్యంగానే పనిచేస్తామన్నారు ఆరణి శ్రీనివాసులు. కేసినేని నానిపై టీడీపీ కార్యకర్త పోటీ చేసిన 1,50,000 మెజార్టీతో విజయవాడ పార్లమెంటు కైవసం చేసుకుంటామంటున్నారు కేసినేని చిన్ని. 7 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 165 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని చెప్పారు చిన్ని. టీడీపీకి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుతం ఎంపీ టికెట్ జేబులో ఉందని కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఎంపీగా వెళ్లమంటారా లేక మీతోనే ఉండమంటారా అని ప్రశ్నించారు ఆయన. ఇంకా 2 నెలల టైం ఉందని, నామినేషన్కు వెళ్లేటప్పుడు కూడా ఒక బీ ఫామ్ మారిన సందర్భాలు ఉన్నాయని అన్నారు మంత్రి. విజయవాడ సెంట్రల్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు వెల్లంపల్లి. ఈ కార్యక్రమంలో 18 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆహ్వానించిన తాను ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మల్లాది గైర్హాజరుతో కొత్త ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కోఆర్డినేటర్లు అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు కాదన్నారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ప్రజల ఆకాంక్షల మేరకు తమకు సీట్ ఇస్తారనుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్నారు. పార్టీ మారుతున్నాను అనడం అసత్యమని చెప్పారు పెండెం దొరబాబు. కొండేపిలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితులపై దుర్భాషలు ఆడి క్షమాపణ చెప్పని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎంపీ టికెట్ ఇస్తానని దళితులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. చెత్త ఎవరో బంగారం ఎవరో రాష్ట్ర ప్రజలు త్వరలోనే నిర్ణయిస్తారన్నారు మంత్రి. కేసినేని నాని అవినీతిపరుడు నిరూపించడానికి సిద్ధం అని అంటున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేసినేని నాని బ్యాంకుల దగ్గర తీసుకున్నదెంత, తిరిగి చెల్లించిందెంత అంటూ ప్రశ్నించారు. 2009 నుంచి 2024 మధ్య కేసినేని 3 పార్టీలు మారారని, ఆయన భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు బుద్ధా. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ నెల 20న చంద్రబాబు పర్యటిస్తానని చెప్పారు యనమల రామకృష్ణ. రా కదిలిరా బహిరంగ సభకు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలి అన్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని యనమల పిలుపునిచ్చారు. ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమంటున్నారు మంత్రి జోగి రమేష్. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జగన్ తీసుకునే నిర్ణయాలకు పనిచేస్తామన్నారు. నిజమేంటో తెలుసుకునే కేసినేని నాని వైసీపీలో చేరారని చెప్పారు. విజయవాడ పార్లమెంటు స్థానం కేటాయించామన్నారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలవబోతుందన్నారు మంత్రి జోగి. బొత్స ఝాన్సీకి టికెట్ పై స్పందించారు వైవి సుబ్బారెడ్డి. బొత్స ఝాన్సీకి అవకాశం కుటుంబ పరంగా వచ్చింది కాదు అన్నారు ఆయన. ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలకు కుటుంబాలతో సంబంధం లేకుండా టికెట్లు ఇస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి బొత్స ఝాన్సీకి అవకాశం ఇచ్చామన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేశారు మంత్రి రోజా. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారంటూ మండిపడ్డారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సంక్రాంతిలోపు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్న ఆయన అభ్యర్థులు లేక పొత్తులు పెట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు 2 చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. తనను కాదని విజయరాజు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలీజా. 7 సరిగ్గా పనిచేయకపోతే తాను స్వచ్ఛందంగా తప్పుకునేవాడని అంటున్నారు ఆయన. తనకు కాకపోయినా తటస్థంగా ఉండే నవీన్ కు అవకాశం ఇవ్వాలని చెప్పారు. తనపై వ్యతిరేకత ఉందని కొందరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నారు ఎలీజా. వైసీపీ నుంచి పెనమనూరు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. అర్హత ఉన్నా మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సారథి. ఇప్పుడు టికెట్ విషయంలో కూడా పక్కకు పెట్టడంతో ఇక టీడీపీ వైపు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబుతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఈ నెల 21వ తేదీనే ఆయన టీడీపీలో చేరుతున్నారని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తన ఇంటికొచ్చి అడగటంతోనే చంద్రబాబు సభకు గైర్హాజరయ్యాను అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డకు వెళితే తనను ఎవరు ఆపుతారని ప్రశ్నించారు ఆయన. పార్టీ టికెట్ ఇస్తే ఆళ్లగడ్డలో గెలిచి చూపిస్తాను అంటున్నారు. భూమా కుటుంబంలో అఖిల ప్రియకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానంటున్నారు సుబ్బారెడ్డి. అందరి సహకారంతోనే చంద్రబాబు ఆళ్లగడ్డలో జయప్రదమైందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించలేదన్నారు కేటీఆర్. ప్రజలు తప్పు చేశారని నాయకులు అనటం సరికాదు అన్నారు. 2 సార్లు బీఆర్ఎస్ ను గెలిపించింది కూడా ప్రజలేనని గుర్తు చేశారు. చాలా చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని లేదంటే ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అన్నారు హరీష్ రావు. ప్రజా తీర్పుని గౌరవిస్తామని,
తెలంగాణకు ఎవరు మంచి చేశారనే విషయాన్ని త్వరలోనే ప్రజలు గ్రహిస్తారని అన్నారు. ఓడిపోయినంత మాత్రాన ప్రజల్ని వదిలేయమని, వారి పక్షాన నిలిచి పోరాడతామని చెప్పారు హరీష్. ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. 5 గ్యారెంటీల అమలుపై చర్చిస్తున్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరోపణలకే పరిమితమైందన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సాగునీటి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కాళేశ్వరంపై విచారణ జరిపించాలన్నారు. మిగతా సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరు ఇవ్వాలన్నారు. వరి దిగుబడి తగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణమన్నారు. మిడ్ మానేరు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు పోచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. డిసెంబర్ వరకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారాయన. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అన్నారు. నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నియంత్రించాలన్నారు మంత్రి కొండా సురేఖ. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాల్ని అందించడం మన అందరి బాధ్యత అన్నారు. పచ్చదనం పెంపుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే రైతులు మంత్రి తుమ్మలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గత ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టారని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అన్నారు. కూరగాయల మార్కెట్లో దళారులు ఎక్కువయ్యారని, వారు ప్రమేయం లేకుండా చూడాలంటూ తుమ్మలను కోరారు. వారు రాహుల్ జోడో యాత్రపై నడ్డా వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్ నేత మల్లు రవి. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాల్ని అణచివేసే కుట్ర జరుగుతోందన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ దేశాన్ని విడదీయాలని చూస్తోందన్నారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పారు మల్లు రవి. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు వైఎస్ సుధీకర్ రెడ్డి. భట్టికి శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు సుధీకర్ రెడ్డి. పీసీసీ మాజీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకుని ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. బడుగు బలహీన కార్మిక వర్గాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. మంచిర్యాలలో అవిశ్వాసం నెగ్గింది కాంగ్రెస్. నస్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అవిశ్వాసంలో పాల్గొన్నారు మొత్తం 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు. సిపిఐ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారు. అవిశ్వాసానికి 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అంగన్వాడీలను మళ్లీ చర్చలకు పిలిపించింది ఏపీ సర్కార్. సచివాలయంలో వారితో చర్చిస్తున్నారు మంత్రుల కమిటీ. అంగన్వాడీ వర్కర్లు ఆందోళన బాటపట్టి ఇప్పటికే 1 రోజులు దాటింది. ప్రభుత్వం ఎస్మా అస్త్రం బయటకు తీసిన ఆందోళనకారులు ఆందోళన కొనసాగించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో 2 వ్యక్తులు తిరుమల కొండల్ని వీడియో తీసేందుకు ప్రయత్నించారు. వీరిని అసోంకు చెందిన వారిగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ టీం. యాదాద్రి జిల్లా భువనగిరి రవాణా శాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించారు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు డీటీఓ సురేందర్ రెడ్డి, ఏజెంట్ అనిల్ సురేష్ ను అరెస్ట్ చేశారు అధికారులు. వారి నుండి 29,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి అమ్మకాలు నిలిచిపోయాయి. పత్తి లోడ్తో వాహనాలు భారీగా మార్కెట్కు తరలి రావడంతో అధికారులు కాంటాను ఆపేశారు. దీంతో మార్కెట్లో వందలాది పత్తి వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే పత్తి కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు.